హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి అండి. ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి పొట్లకాయ కూడా హెల్త్కి ఎంతో మంచిదండి. ఇప్పుడు ఈ పొట్లకాయ పెరుగు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పొట్లకాయను తీసుకుని పైన ఇలాగా పొట్టంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో శుభ్రంగా కడిగేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూను మెంతులు వేసి వేయించుకుందాం. ఇవి కాస్తంత వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు తాలింపులు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు వేసి వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటున్నానండి. ఇందులోకి కారం వేయం కాబట్టి ఇలాగా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసి వేయించుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకుందామండి. ఈ ముక్కలు అనేవి త్వరగా మగ్గాలంటే ముందుగా మనం సాల్ట్ వేసేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. మనకి పొట్లకాయ అనేది బాగా మగ్గితేనే మనకి పెరుగు చట్నీ అనేది బాగుంటుందండి. పొట్లకాయ మగ్గేలోగా మనం పెరుగు రెడీ చేసేసుకుందామండి. ఇలాగా 1 కప్పు వరకు పెరుగు తీసుకుందాం. ఈ పెరుగుని ఉండలు లేకుండా క్రీమ్లా వచ్చేటట్టు మొత్తం కూడా కలుపుకుందామండి. ఇలాగా విస్కర్తో మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఇందులోకి కొంచెం వాటర్ పోసుకుందామండి. మరి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పోయొద్దండి, కొద్దిగా పోస్తే సరిపోతుంది. చూసారు కదండి, మనకి ఇలాగా క్రీమ్లా తయారైపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. మనకి పొట్లకాయ కూడా పూర్తిగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. ఈ పొట్లకాయని పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడి మీద పెరుగులో వేయకూడదు. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు పెరుగులో వేసి కలుపుకోవాలండి. వేడి మీద వేస్తే పెరుగు అనేది విరిగిపోతుంది. ఇప్పుడు ఈ పెరుగులోకి ఈ పొట్లకాయ మొత్తం కూడా కలిసేటట్టు మొత్తం కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.